వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెమిస్టర్ది ఇది ఒక ఫౌండేషన్ కోర్సు. ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా కామన్గా ఉంటుంది, అన్ని గ్రూప్ల వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ ఒక బ్లాక్లో ఉన్నటువంటి 3 అంశాలను ఇక్కడ డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యేది పేద స్టూడెంట్సే ఉంటారు. వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ చదువుకోవాలనేటువంటి ఆశతో వీళ్ళు ఉంటారు. సో కానీ కరెక్ట్గా టయానికి వాళ్ళు క్లాస్కి వెళ్ళి వినేటువంటి పరిస్థితులు ఉండరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ విద్య దగ్గరే కావాలి కానీ దూరం కాకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ వీడియోస్ని ఫ్రీగా మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా చూడండి, బాగా చదవండి. నేను ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇక్కడ చెప్తాను. యాజ్ ఇట్ ఈస్గా ఇటువంటి పాయింట్స్ మీరు ఎగ్జామినేషన్లో రాయండి, మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీకు ఎడ్యుకేర్ ఉంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, వాటికి సంబంధించి నేను ఆన్సర్స్ ఇస్తాను. ఓకే, ఇదేనమాట. ఇంకొకటి, ఒక్కసారి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ డిగ్రీ పూర్తి అయ్యేదాకా కావాల్సినటువంటి ఇంగ్లీష్ లెసన్స్ కావచ్చు, ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అవన్నీ కూడా మీకు ఎడ్యుకేర్ అందిస్తుంది. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ సిలబస్లో మీకు బ్లాక్ 1లో ఉన్నటువంటి లెసన్స్ ఏంటంటే రీడింగ్, రైటింగ్ అండ్ కంబైనింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ గురించి ఇచ్చారన్నమాట. కంప్లీట్గా వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ మీరు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని లేదా అలా బైక్ పైన వెళ్ళేటప్పుడు కానీ దీని ఇయర్ ఫోన్స్తో పూర్తిగా వినేసేయండి. ఎందుకంటే బ్లాక్ మొత్తం నేను చెప్పేస్తున్నా కాబట్టి 3 టాపిక్స్ చెప్తున్నా కాబట్టి కొంత టైం ఎక్కువ తీసుకోవచ్చు. అయినా మీరు ఒకవేళ స్పీడ్ కూడా పెంచుకొని మీరు చూడొచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్. ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, వై డు వి రీడ్? యాడ్ యువర్ ఓన్ రీజన్స్ టు వన్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్. ఎందుకు మనం చదవాలి, కారణాలు ఏంటి చెప్పండి అని. ఇగో ఇక్కడ చెప్పేటువంటి క్వశ్చన్సే మనకి ఎగ్జామినేషన్లో వస్తాయన్నమాట. హౌ డు యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రీ రీడింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్? ప్రీ రీడింగ్ స్కిల్స్ అంటే ఏంటి, రీడింగ్ స్కిల్స్ అంటే ఏంటి, వాటి గురించి అలాగే వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకుంటాం. లిస్ట్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడర్స్. ఒక ఎఫెక్టివ్ రీడర్కి కావాల్సినటువంటి లక్షణాలు ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. లిస్ట్ ఎ ఫ్యూ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ రీడింగ్ కంప్రిహెన్షన్. ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎనీ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎఫెక్టెడ్ యూ. ఓకే, ఇక్కడ కొన్ని రకాలైనటువంటి కారకాలను, రీడింగ్ కంప్రిహెన్షన్కి ప్రభావితం చేసేటువంటి కారకాల గురించి రాయండి. అందులో నీకు ఏదైనా ఎఫెక్ట్ అయితే వాటి గురించి కూడా రాయండి అని చెప్పేసి అన్నారు. అలాగే హౌ డు యూ చూస్ ఏ టెక్స్ట్ ఫర్ రీడింగ్? మనం చదివేటప్పుడు ఒక టెక్స్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనేటువంటిది ఇక్కడ ఉందన్నమాట. ఇవి 5 ప్రశ్నలు అనమాట. వీటి గురించి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ రీడింగ్ అంటే చూద్దాం, ఇంట్రడక్షన్. చూడండి, రీడింగ్ అంటే ఏంటి? ఎబిలిటీ టు రీడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎబిలిటీ టు లెర్న్ టు స్పీక్. సింపుల్గా చదవడం లేదా చదివింది గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పడం అనేటువంటిది చాలా డిఫరెంట్. సింపుల్గా చదవడం అంటే తనకు అర్థం కాకపోయినా చదివేసుకుంటూ వెళ్ళడం. ఓకే, బట్ ఇక్కడ రీడింగ్ అంటే ఏంటి అంటే వి లెర్న్ టు స్పీక్ ఎ లాంగ్వేజ్ బై బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు లాంగ్వేజ్ త్రూ బుక్స్, టెలివిజన్, ది నైబర్హుడ్ వేర్ వి లివ్, ఫ్రెండ్స్. చూడండి, లెర్న్ టు స్పీక్, ఎబిలిటీ టు రీడ్, ఇవి రెండు కూడా డిఫరెంటే. ఎబిలిటీ టు రీడ్ అంటే జస్ట్ చదవడానికి, లెర్న్ టు స్పీక్ అంటే మనం మాట్లాడడానికి చదవాల్సినటువంటిది ఏంటంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం లెర్న్ టు స్పీక్ కింద ఎక్కడెక్కడ మనం నేర్చుకుంటాము, ఎక్కడెక్కడ చదువుతాము అంటే టెలివిజన్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల మాట్లాడేటువంటి ఇంగ్లీష్ మాట్లాడేటువంటి భాష ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు. ది ఎక్స్పోజర్ అలౌస్ అస్ టు లెర్న్ ఎ లాంగ్వేజ్ అండ్ స్పీక్. ఎప్పుడైతే ఈ భాష మాట్లాడేటువంటి వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవుతూ ఉంటామో అప్పుడు మనకు కొత్త భాష నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లెర్న్ టు రీడ్ హౌఎవర్ ఈజ్ నాట్ యాజ్ న్యాచురల్ యాజ్ దిస్. వన్ హ్యాస్ టు బీ థాట్ అండ్ వన్ హ్యాస్ టు లెర్న్ హౌ టు రీడ్. చూడండి, సింపుల్గా రీడ్ చేయడానికి, స్పీక్ చేయడానికి చాలా డిఫరెంట్ ఉందని చెప్పాం కదా. అయితే చదవడానికి కొంత ట్రైనింగ్ కావాలి, అలాగే నేర్చుకోవడానికి కూడా కొంత ట్రైనింగ్ కావాలి. ఇప్పుడు చూడండి, రీడింగ్ అంటే మనకు ఫస్ట్ సెక్షన్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్కటి అక్షరం నేర్పిస్తూ ఉంటారు. అలా 1, 2, 3 సంవత్సరాల తర్వాత మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ రీడింగ్‌కి కూడా కొంత ట్రైనింగ్ అవసరం ఉంది. అలాగే స్పీకింగ్ కూడా ట్రైనింగ్ అవసరం ఉంది. కొన్నిసార్లు స్పీకింగ్ న్యాచురల్‌గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కన్నడ మాట్లాడేటువంటి వీధిలో మన ఇల్లు ఉందనుకుందాం. ఆటోమేటిక్‌గా కన్నడ వచ్చేస్తుంది. ఎందుకంటే మన చుట్టూ వాతావరణం అంతా కూడా కన్నడ మాట్లాడే వాళ్ళే ఉన్నారు. కానీ అదే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ మధ్య ఉంటే ఇంగ్లీష్ వస్తుంది ఆటోమేటిక్‌గా. ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అటువంటి వాతావరణం లేనప్పుడు మాత్రం మనకు తప్పకుండా ఒక ట్రైనింగ్ అయితే కావాలి. అదొక న్యాచురల్ ప్రాసెస్ కాదనమాట. ఓకే, ఎక్స్‌పోజ్డ్ టు టెక్స్ట్ అంటే ఇప్పుడు
మనం నేర్చుకోవాలంటే మనుషులు లేనప్పుడు ఏం చేయాలి? టెక్స్ట్ బుక్‌లు తీసుకోవాలి. ప్రింటెడ్ మెటీరియల్ తీసుకోవాలి. ఇది కూడా కొన్నిసార్లు మనకు సరిపోదు. ఇక్కడ వన్ మైట్ ఏబుల్ టు స్పీక్ హిందీ వెరీ ఫ్లూయెంట్‌లీ బట్ మైట్ నాట్ బి ఏబుల్ టు రీడ్ కదా! ఇప్పుడు చదవడం అంటే సింపుల్‌గా చదవచ్చు. ఏ భాషనైనా. మనం హిందీ కూడా చదువుతాం. ఎందుకంటే 10థ్ క్లాస్ నుంచి వరకు మనం చదువుకున్నాం కాబట్టి. కానీ దాంట్లో మీనింగ్ తెలుసుకుంటామంటే తెలుసుకోలేం. రీడింగ్ హాస్ బికమ్ వెరీ ఎసెన్షియల్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీ లైఫ్ ఎవ్రీడే లైఫ్. చూడండి, రీడింగ్ అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మారిపోవడం జరిగింది. వాట్ ఆర్ ప్రీ రీడింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్? దీని మీద తప్పకుండా క్వెషన్ వస్తుందన్నమాట. ప్రీ రీడింగ్ అంటే ఏంటి? రీడింగ్ స్కిల్స్ ఏంటి? అనేటువంటి వాటి మీద. ఫస్ట్ చూడండి, ప్రీ రీడింగ్ అంటే ఏంటి? ప్రీ అంటే ముందు అన్నమాట. రీడింగ్ అంటే చదవడం. చదవడానికి ముందు అన్నమాట. అంటే ఆ బుక్ మన చేతుల్లో ఉంటుంది. ఇంకా దాన్ని పూర్తిగా చదివి ఉండం. అప్పుడు ఏం చేయాలి మనం? వాట్ ఆర్ ప్రీ రీడింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్? అంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఆ బుక్‌కి సంబంధించినటువంటి అవుట్‌లుక్ చూస్తామనమాట. ఎలా? అంటే వార్మప్ చేస్తాం. అందులో ఉన్నటువంటి టెక్స్ట్ కానీ, తర్వాత ఆహ్, ఏమి రాసారు అనేటువంటి కవర్ పేజ్ కానీ, టైటిల్ కానీ, సబ్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తాం. ఇక్కడ ఇట్ నీడ్స్ టు వార్మ్ అప్ అండ్ ప్రిపేర్ ద మైండ్ ఫర్ రీడింగ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. ప్రీ రీడింగ్‌లో ఆ బుక్ చూస్తాం. చూసిన తర్వాతనే మనం ఒక వార్మప్ చేస్తాం బ్రెయిన్‌కి. ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి కవర్ పేజ్ చూస్తేనే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ ఈ బుక్‌లో ఉన్నటువంటిది మనం చదవాలి. దీన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ వీడియోనే చూడండి. ఈ వీడియో ఒక బుక్ అనుకోండి. మీకు కవర్ పేజ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తర్వాత నేను చెప్పేటువంటి విషయం కూడా చిన్న హెడ్డింగ్స్, టాపిక్స్ చెప్పాను. అంటే ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటే మనకు ఎగ్జామ్‌లో వస్తాయి. నేను నేర్చుకోవాలి. రాస్తే నాకు మార్క్స్ వస్తే నేను పాస్ అయితా. ఇదొక గోల్ అన్నమాట. ఓకే. ది స్కిల్ థట్ విల్ హెల్ప్ యూ వార్మ్ అప్. ఏ పని చేయడానికైనా కొంత వార్మ్ అప్ చేస్తాం మనం. ఇక్కడ రీడింగ్ కూడా ఒక వార్మ్ అప్ ఏంటంటే ఆ బుక్‌ని చూడడం. ఓకే. ఆ బుక్‌లో ఉన్నటువంటి అంశాలను జస్ట్ పెరిఫెరల్‌గా పైన పైన చూడడం. ఆ టెక్స్ట్ ఇండెక్స్ కానీ అవన్నీ కూడా. ఓకే. మేక్ రీడింగ్ ఈజీ టు బికమ్ ఎ బెటర్ రీడర్ ఆర్ కాల్డ్ ప్రీ రీడింగ్ స్కిల్స్. ఇలా వార్మ్ అప్ చేయడమే మనకు ప్రీ రీడింగ్ స్కిల్స్ అన్నమాట. అంటే సింపుల్‌గా ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి ఇందులో. ప్రీ రీడింగ్‌లో ఏం చేస్తామంటే మన బ్రెయిన్‌ని మనం వార్మ్ అప్ చేస్తాం. ఓకే. వార్మ్ అప్. ఈ వర్డ్ గుర్తుంచుకోండి. ప్రీ రీడింగ్ రాసేటప్పుడు వార్మ్ అప్ అనేటువంటి పదం అక్కడ ఉండాలన్నమాట. నెక్స్ట్ రీడింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎబిలిటీ టు రికగ్నైజ్ అండ్ అండర్‌స్టాండ్ రిటెన్ వర్డ్స్. ఇక్కడ ఏం మనం చదవలేదు ప్రీ రీడింగ్‌లో. జస్ట్ చూసాం కళ్ళతో అంతే. అది బ్రెయిన్‌ని కూడా కొద్దిగా యాక్టివేట్ చేసాం. ఇది చదవాలా అని చెప్పేసి. బట్ ఇక్కడ రీడింగ్‌కొచ్చేపాటికి ఏంటంటే చదవడం. ఎలా? రికగ్నైజ్ అండ్ అండర్‌స్టాండ్. అక్కడ ఉన్నటువంటి పదాలను గుర్తించడం. ఆ పదాలు చదివిన తర్వాత వాటి యొక్క మీనింగ్‌ని అర్థం చేసుకోవడం. అదనమాట. According to Byron's, it is an interactive process between the reader and the text, where the text presents letters, words, sentences, and paragraphs that encode meaning and understanding. These coding result in comprehension. బైరన్ ప్రకారంగా ఏం చెప్తాడంటే ఇదొక ఇంటరాక్షన్ అన్నమాట. అంటే ఒక బుక్‌కి మధ్య, ఒక రీడర్‌కి మధ్య జరిగేటువంటి సంభాషణ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రీడర్ ఉన్నారు. ఆయన ముందు ఒక బుక్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్‌నే రీడింగ్ అని చెప్పేసి బైరన్ చెప్పడం జరిగింది. మీరు పాయింట్స్ రాసేటప్పుడు ఈయన పేరు తప్పకుండగా మెన్షన్ చేయండి. అంటే ఇక్కడ టెక్స్ట్‌లో ఏముంటుంది? టెక్స్ట్ అంటే ఏం లేదు, బుక్ అన్నమాట. ఈ బుక్‌ని టెక్స్ట్ అని అంటారు. ఇందులో ఏముంటాయి? లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం రాసేటువంటి టెక్స్ట్‌లో కూడా లెటర్స్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి, సెంటెన్సెస్ ఉన్నాయి అండ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. వీటన్నింటిని చదివి అర్థం చేసుకోవడమే, ఎన్‌కోడ్ చేసుకోవడమే ఇక్కడ రీడింగ్ అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత పర్పస్ ఆఫ్ రీడింగ్. చదివేటువంటి ఉద్దేశ్యం ఏంటి ఇంతకు? ఈ చదవడం వల్ల మనం ఏం తెలుసుకోదలుచుకున్నాం అనేటువంటిది ఇక్కడ చూద్దాం. ఫైండ్ ఎ న్యూ ఐడియా. ఒక కొత్త ఐడియాని ఫైండ్ చేయడం. ఐడెంటిఫై సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవడం. అండర్‌స్టాండ్ ఎ కాన్సెప్ట్. టు గో బ్యాక్ టు సంథింగ్ వి నో అబౌట్. ఏదైనా తెలిసిన దానికి ఆల్రెడీ తెలిసి ఉంటది. మళ్ళీ ఇంకా కొద్దిగా తెలుసుకోవడానికి వెనక్కి వెళ్ళటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ లెసన్ విన్నారు. ఇది మళ్ళీ గుర్తుకు రాలేదు. మళ్ళీ ఇదే లెసన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ చదువుకోవడానికి. ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్ కదా! మనం నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా చదువుతాం. ఫైండ్ ఇన్ఫర్మేషన్ వి నీడ్ ఫర్ అవర్ జాబ్. మనకి ఏ పనికైతే ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది వెతుక్కుంటాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్పస్ ఆఫ్ రీడింగ్‌కి సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్పండి అన్నామనుకోండి. మీరు 2 చెప్పారు. ఇంకా కొన్ని మర్చిపోయారు. వెంటనే వెళ్లి మళ్ళీ దాని బుక్ చూసి మళ్ళీ ఆ అంశాలు నేర్చుకొని మళ్ళీ చెప్పటం అన్నమాట. అలాంటి వాటికి కూడా మనం పర్పస్‌తో ఉపయోగిస్తాం. రిమైన్ ఇన్ఫార్మ్డ్.
ఓకే. సమాచారంతో ఉంటామనమాట. ఆస్క్ స్మార్టర్ క్వెషన్స్. ఆ టెక్స్ట్ బుక్ చదువుతాం. చదివిన తర్వాత అందులోకెళ్ళి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తాం. టీచర్ మీకు లెసన్ చెప్తారు. చెప్పిన తర్వాత ఆ బుక్స్ క్లోజ్ చేసి క్వెషన్స్ అడుగుతారు కదా! అలా అన్నమాట. ఆ తర్వాత బికమ్ బెటర్ అట్ సంథింగ్. ఏదైనా ఒక అంశం నేర్చుకోవడానికి బెటర్‌గా మనం ప్రిపేర్ అయి ఉంటాం. అండర్‌స్టాండ్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. అదే టాపిక్‌ని వేరే వేరే పాయింట్స్‌లో అర్థం చేసుకోవడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఒక రీసెర్చ్ చేయడానికి కూడా మనం రీడింగ్ చేస్తాం. బిల్డ్ అవర్ వొకాబులరీ. డే టు డే లైఫ్‌లో కావాల్సినటువంటి వొకాబులరీని మన టెక్స్ట్ బుక్‌లో ఉంది అనుకోండి. దాన్ని మనం నేర్చుకుంటా ఉంటాం. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా? 10 రోజులు ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా? అనేటువంటి బుక్స్ ఉంటాయి. వాటిని బాగా చదివేస్తా ఉంటారు. ఎందుకు అంటే ఆ వొకాబులరీ మనకు వంట పట్టాలని చెప్పేసి. సో, అంటే మనం నేర్చుకోవడానికి, మన భాషను ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం బుక్స్‌ని చదువుతాం. మన ఉద్దేశ్యం ఏంటి? అదే అన్నమాట. అండ్ మేక్ బెటర్ డెసిషన్స్. కరెక్ట్ డెసిషన్ చేయడానికి ఎంజాయ్ రీడింగ్. రీడింగ్ ఎంజాయ్ చేయడానికి దాన్ని మనం ఉపయోగిస్తాం. సింపుల్‌గా చూడండి. ఒక ఐడియాని ఫైండ్ ఔట్ చేయడానికి, సొల్యూషన్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి, ఆ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి, మళ్ళీ తెలియని దాన్ని తెలుసుకోవడానికి, మన నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఏదైనా ఇన్ఫర్మేషన్ వెతకటానికి మనం బుక్స్‌ని ఉపయోగిస్తాం. అలాగే క్వెషన్స్ అడగడానికి, అండర్‌స్టాండ్ డిఫరెంట్ పాయింట్స్‌లో మనం అర్థం చేసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి, వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, బెటర్ డెసిషన్ తీసుకోవడానికి మనం బుక్స్‌ని చదువుతాం అనమాట. ఓకే. ఈ పాయింట్స్ ఈ 14 పాయింట్స్ రాయండి. చాలా ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ గోల్స్ ఆఫ్ రీడింగ్. ఇప్పుడు ఈ గోల్స్ ఆఫ్ రీడింగ్ అంటే ఏంటి? చూద్దాం. ప్రతి ఒక్కరు చదివినారు అంటే అర్థం ఏంటి? వాళ్ళేదో తెలుసుకోవడానికి. ఇప్పుడు మీరు ఇదే చదువుతున్నారనుకోండి. మీ ఉద్దేశ్యం ఏంటి? మీ గోల్ ఏంటి? ఇది నేర్చుకోవాలి. ఇందులో ఉన్నటువంటి సమాచారం మీరు తెలుసుకోవాలి. దానికోసం మీరు చదువుతారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూజ్ రీడింగ్ గోల్స్ టు సెలెక్ట్ అండ్ ప్రయారిటైజ్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. మన అవసరానికి తగ్గట్టుగా మనం ప్రియారిటీ వైస్‌గా వాటిని చదివేస్తాం. అదే మన గోల్ అన్నమాట. ఇప్పుడు 10 సబ్జెక్టులు ఉన్నాయి మీకు. ఫస్ట్ ఫ ఆహ్, ఎలా ప్రయారిటీ తీసుకుంటాం? ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్. ఎందుకంటే ఫస్ట్ పేపర్ ఫస్ట్ డే ఉంటుంది. అని అక్కడ దాన్ని చదివేస్తాం. మీ గోల్ ఏంటి? ఫస్ట్ డే రోజు ఫస్ట్ పేపర్ చదవాలి. అంటే అదే బుక్‌ని మీరు తీసుకుంటారు. ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్ బుక్కే పూర్తిగా చదివేస్తారు. అంటే గోల్ సెట్టింగ్ కూడా అంటే రీడింగ్‌కి సంబంధించి గోల్ సెట్ చేసుకోవడానికి, ప్రియారిటైజ్ చేసుకోవడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం రీడింగ్‌ని. ఓకే. దెన్ ఇక్కడ ఎఫెక్టివ్ రీడర్స్. ఇది ఇంపార్టెంట్ క్వెషన్ చూడండి. ఎఫెక్టివ్ రీడర్‌కి కావాల్సినటువంటి లక్షణాలు ఏంటి? అవి తెలియచేయండి అని చెప్పేసి అంటారు. ఓకే. ఎఫెక్టివ్ రీడర్ గురించి డ్యూక్ అండ్ పియర్సన్ ఏం చెప్పారంటే, వీళ్ళిద్దరూ కొన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ వాళ్ళకుండాలి. వాళ్ళకుండవలసినటువంటి లక్షణాలు ఇవి అని చెప్పేసి అన్నారన్నమాట. ఎవరు అంటే డ్యూక్ అండ్ పియర్సన్. ఇక్కడ ఎఫెక్టివ్ రీడర్‌కి సంబంధించి క్యారెక్టర్స్ ఏంటంటే, వీళ్ళలో ఫస్ట్ బిఫోర్ రీడింగ్, ఆఫ్టర్ రీడింగ్, డ్యూరింగ్ రీడింగ్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ బిఫోర్ రీడింగ్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎఫెక్టివ్ రీడర్స్ ఏం చేస్తారంటే హావ్ గోల్స్ ఇన్ మైండ్. వీళ్ళకు కొన్ని గోల్స్ ఉంటాయన్నమాట మైండ్‌లో. అండ్ నో దేర్ పర్పస్. ఏదో ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ఆ ఉద్దేశ్యంతోనే దాన్ని చదవాలనుకుంటారు. లుక్ ఎట్ అండ్ థింక్ అబౌట్ ద టెక్స్ట్, టైటిల్, పిక్చర్, హెడ్డింగ్, డ్రాయింగ్స్. వీళ్ళేం చేస్తారు? బుక్ వాళ్ళ చేతికి ఇచ్చిన వెంటనే టైటిల్ చూస్తారు, పిక్చర్స్ చూస్తారు, హెడ్డింగ్స్ చూస్తారు. అందులో ఏమైనా డ్రాయింగ్స్ ఉంటే అవి కూడా చూస్తారు. థింక్ దట్ దే నో అబౌట్ టాపిక్. ఇంతకు ఆ టాపిక్ వాళ్ళకి తెలుసా లేదా అనేటువంటి ఆలోచన చేస్తారు. మేక్ ద ప్రిడిక్షన్స్ అబౌట్ ద టెక్స్ట్. ఆ బుక్ ఎలా ఉంటుంది, ఆ టాపిక్ ఎలా ఉంటుంది అనేటువంటి ప్రిడిక్షన్ ఊహిస్తారనమాట. యూస్ చెప్తారనమాట. యూస్ వేరియస్ స్ట్రాటజీస్ దట్ సూట్ ద టెక్స్ట్. ఆ బుక్‌ని చదవడానికి వివిధ రకాలైనటువంటి స్ట్రాటజీస్‌ని ఉపయోగిస్తారు. డిఫరెంట్ వేస్ ఆఫ్ రీడింగ్ అనమాట. అండ్ ఎగ్జాంపుల్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్. అది ఫిక్షనా, నాన్ ఫిక్షనా అనేటువంటిది చూసుకుంటారు. మే డిసైడ్ టు రీడ్ ఆల్ ఓన్లీ సమ్ ఆఫ్ ద టెక్స్ట్ ఆర్ నాట్ రీడ్ టు ద ఆల్ టెక్స్ట్. అంతకు మొత్తం బుక్ చదవాలా? లేకపోతే కొద్దిగే చదవాలా? లేకపోతే అవసరమైనటువంటి పారాగ్రాఫ్ మాత్రమే చదవాలా? అనేటువంటిది వాళ్ళు థింక్ చేస్తారనమాట. ఇది బిఫోర్ రీడింగ్. చూడండి చదవడానికి ముందే ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఆ బుక్ ఎలా ఉంది? టైటిల్ ఎట్లుంది? పిక్చర్స్ ఏంటి? టాపిక్ ఎలా ప్రెజెంట్ చేశారు? జస్ట్ పూర్తిగా చదవరు. చూస్తారు కళ్ళతో అంతే. చూసి ఇది నాన్ ఫిక్షనా? లేకపోతే ఫిక్షనా? డ్రామానా? నావెలా? పోయమా? ఇవన్నీ చూసుకుంటారు. ఇది అయితే మొత్తానికి ఈ బుక్కు చదవాలా? లేకపోతే అవసరమైనది చదవాలా? సగం చదివితే చాలులే ఎగ్జామ్‌కొస్తుంది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకోవడం. ఒక పర్పస్‌ని డిసైడ్ చేసుకుంటారు. ఇదంతా కూడా ప్రీ రీడింగ్‌కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ డ్యూరింగ్ రీడింగ్ అనమాట. చదివేటప్పుడు ఏం చేస్తారు? అంటే కంటిన్యూ టు థింక్ అబౌట్ ద టెక్స్ట్.
యాంటిసిపేట్ అండ్ మేక్ ప్రిడిక్షన్స్. ఇప్పుడు చదివేటప్పుడు వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తా ఉంటారు. వాళ్ళు ఏ ఆలోచన అయితే ప్రీ రీడింగ్‌లో చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ దాన్ని చదువుతా ఉంటారు. టెస్ట్ అండ్ సీ ఇఫ్ ద ప్రిడిక్షన్స్ వర్ రైట్. టెస్ట్ చేసుకుంటారు వాళ్ళంతకు వాళ్ళే. అండ్ ప్రిడిక్షన్స్ ఓకే. ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పేసి ప్రిడిక్షన్స్ చేస్తారు. టెస్ట్ అండ్ మెజర్ హౌ మచ్ దే హావ్ అండర్‌స్టూడ్. ఎంతవరకు వాళ్ళు నేర్చుకున్నారో, ఎంతవరకు వాళ్ళకి అర్థమైందో ఒక టెస్ట్ ద్వారా తెలియపరుచుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ చదివారు రీడింగ్ గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటి రీడింగ్ గురించి అంటే దాన్ని చెప్పటం. లేదా డ్యూరింగ్ రీడింగ్ సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కంటిన్యూ టు థింక్ అబౌట్ ద టెక్స్ట్. ఇలా అన్నమాట. డిసైడ్ వాట్ టు రీడ్ కేర్‌ఫుల్లీ, క్విక్‌లీ, వాట్ నాట్ టు రీడ్ అండ్ వాట్ టు రీడ్ రీరీడ్. ఇప్పుడు డ్యూరింగ్ రీడింగ్‌లో ఒక ప్యాసేజ్ చదివితే అర్థం కాదు తొందరగా. మళ్ళీ చదువుతారు, మళ్ళీ చదువుతారు. అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇందులో కానీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని మళ్ళీ చదవాలా? స్పీడ్‌గా చదవాలా? అనేటువంటిది డిసైడ్ చేసుకుంటారు. ఏ పారాగ్రాఫ్ అయితే వాళ్ళకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని రిపీటెడ్‌గా చదువుతారనమాట. ఆస్క్ క్వెషన్స్ అబౌట్ టెక్స్ట్. అదే టెక్స్ట్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ వేస్తారు. ఆఫ్టర్ రీడింగ్ చదివిన తర్వాత డిసైడ్ ఇఫ్ గోల్స్ వర్ అచీవ్డ్. నేను ఏదైతే చదవదలుచుకున్నానో అది నేను చదివానా లేదా? నాకు అర్థమైందా లేదా? నా గోల్ రీచ్ అయిందా లేదా అని చూసుకుంటారు. థింక్ అబౌట్ హౌ ద టెక్స్ట్ మ్యాచ్డ్ ఆర్ డిడ్ నాట్ మ్యాచ్ ప్రిడిక్షన్స్. నేను ఊహించిన దాని మాదిరిగా టెక్స్ట్ నాకు ఎక్స్‌పెక్ట్ చేసిందా లేదా? సాటిస్ఫై చేసిందా లేదా? నేను ఏదైతే టాపిక్ చదవదలుచుకున్నానో అదే టాపిక్ సంబంధించి ఆ టెక్స్ట్ బుక్ నాకు సమాచారం ఇచ్చిందా లేదా? అనేటువంటి వాటిని వాళ్ళు ఆలోచిస్తారు. సమ్మరైజ్ ద మేజర్ ఐడియా. బుక్ మొత్తానికి సంబంధించి వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్‌లు ఉంటాయి గదా! అవన్నీ కూడా సమ్మర్ చేస్తారు. లుక్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాంట్లో ఏదైనా తక్కువ అనిపిస్తే వేరే ఇన్ఫర్మేషన్ కోసం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతారు. ఇప్పుడు రీడింగ్ స్కిల్స్ సంబంధించి చూద్దాం. వాట్ డు వి రీడ్? చూస్ ఎ టెక్స్ట్. హౌ టు రీడ్? చూడండి రీడింగ్ స్కిల్స్‌లో వాట్ డు వి రీడ్? ఏం చదవాలి? ఎటువంటి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా చదవాలి? అనేటువంటిది ఇక్కడ చూస్తాం. ఫస్ట్ రీడింగ్ స్కిల్స్. వాట్ డు వి రీడ్? ఎటువంటివి చదవాలో చూద్దాం. గ్రిల్లెట్ ఏం చెప్తారంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెయిన్ టెక్స్ట్ టైప్స్ వి యూజువల్లీ కమ్ అక్రాస్ ఎవ్రీ డే. గ్రిల్లెట్ చెప్పిన ప్రకారంగా ఈ కింద ఉన్నటువంటివి ఎవ్రీ డే మనం చదువుతా ఉంటాం. ఎటువంటి బుక్స్ చదువుతాము అంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి బుక్సే చదువుతాం. ఏంటి నావెల్స్ చదువుతాం, షార్ట్ స్టోరీస్ చదువుతాం, టేల్స్, పోయెమ్స్ అండ్ అదర్ లిటరరీ టెక్స్ట్ చదువుతాం. కొన్ని ప్యాసేజెస్ చదువుతాం. దాంతో పాటు ఎస్సేస్ కూడా ఉంటాయి, డైరీస్ కూడా ఉంటాయి, బయోగ్రఫీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చదువుతామని చెప్పేసి గ్రిల్లెట్ చెప్తాడు. అంటే కామన్‌గా అందరూ కూడా దీని ముందుకే వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ కూడా. ఒక మ్యాగజైన్ కావచ్చు. ఇవన్నీ కూడా వాట్ టు వి రీడ్ దాని కిందకే వస్తాయి. లెటర్స్ కావచ్చు, పోస్ట్ కార్డ్స్, నోట్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఇక హెడ్‌లైన్స్ కావచ్చు, ఆర్టికల్స్, ఎడిటోరియల్స్, లెటర్స్ టు ద ఎడిటర్, హ్యాండ్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ గైడ్ బుక్స్, పాంప్లెంట్స్, రిసిప్ట్స్, అడ్వర్టైజ్మెంట్స్, క్యాటలాగ్స్, ట్రావెల్ బ్రౌచర్స్, పోస్టర్స్, ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ సైన్స్, నోటీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అప్లికేషన్ ఫార్మ్స్, మెన్యూస్, ప్రైస్ లిస్ట్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే ఏం చదువుతాం రీడింగ్ స్కిల్స్‌లో వాట్ డు వి రీడ్ ఏం చదువుతాం అంటే ఇవన్నీ కూడా. మీరు దీని కింద మీరు ఏమేమి చదువుతారో వాటి పేర్లన్నీ కూడా రాసేయండి చాలు. ఓకే. నెక్స్ట్ చూస్ ఎ టెక్స్ట్. ఒక బుక్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక టెక్స్ట్ బుక్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది చూద్దాం. ఇక్కడ చాలా సార్లు మనం ఇన్ఫర్మేషన్ చదువుతాం. కానీ మనకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా అనేటువంటి దాని మీద పూర్తి సమాచారం కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటువంటి బుక్ చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలన్నమాట. ఎన్ష్యూర్ దట్ ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ దట్ యూ ఆర్ లుకింగ్ ఫర్. నువ్వు తీసుకునేటువంటి బుక్‌లో నీకు కావాల్సినటువంటి సమాచారం ఉన్నటువంటి దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. చూసింగ్ ఎ టెక్స్ట్ ఏది పడితే అది తీసుకొని టైమ్ వేస్ట్ చేసుకోకూడదన్నమాట. విచ్ ఈస్ రిలవెంట్ టు యువర్ రీడింగ్ గోల్స్. నీ రీడింగ్ గోల్స్‌కి సంబంధించి ఏదైతే నీ గోల్స్‌ని రీచ్ అవుతుందో అటువంటి బుక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ అండ్ చెక్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ అప్ టు డేట్. ఆ బుక్ తీసుకున్న తర్వాత ఆ పబ్లికేషన్ డేట్ చెక్ చేయాలి. ఇది కొత్తదా? పాతదా? అని చెప్పేసి అప్డేట్ అయిందా? లేదా? అనేటువంటిది చూసుకోవాలి. రీడ్ ఓవర్‌వ్యూ ఆఫ్ ద కంటెంట్ అండ్ మేక్ ష్యూర్ థాట్ ద చాప్టర్స్ ఆర్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఓవర్‌వ్యూ చేయండి. ఆ వ్యూ చేస్తే మీకు అది యూజ్‌ఫుల్ అవుతుందా? లేదా? అనేటువంటిది చెప్తాడు. తెలుస్తుందన్నమాట. అండ్ ఆ తర్వాత చెక్ ద లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ టెక్స్ట్. ఇఫ్ టూ డిఫికల్ట్ ఫర్ అనదర్ ఆథర్ ఆర్ పబ్లిషర్. అది డిఫికల్టా లేదా అనేటువంటిది ఒకసారి చూసుకోండి. చాలా డిఫికల్ట్ ఉండొచ్చు కొన్నిసార్లు అందులో లాంగ్వేజ్. లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ చూసుకోవాలి. మనం చదవగలుగుతామా లేదా? ఆథర్ గురించి చూడాలి. లేకపోతే ఇది కష్టం అనిపించిందనుకో వేరే ఆథర్ రాసినటువంటిది తీసుకోవచ్చు. లేదా వేరే పబ్లిషర్ రాసినటువంటిది తీసుకోవచ్చు.
స్టార్ట్ విత్ అన్ ఎస్సే, ఈజీ టెక్స్ట్ అండ్ దెన్ స్లోలీ మూవ్ టు ఏ హయ్యర్ లెవెల్. ఒక చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేయండి, తర్వాత హై లెవెల్కి వెళ్ళండి. ఇది చెక్ ఫర్ రిఫరెన్స్ ఫర్ యువర్ టాపిక్ ఇన్ ద ఇండెక్స్. ఇండెక్స్లో నీ టాపిక్ సంబంధించినటువంటి రెఫరెన్స్ ఉందా చెక్ చేసుకోండి. ఇది చూసింగ్ ఏ టెక్స్ట్. ఒక బుక్ తీసుకోవాలంటే ఏంటి, మనం కావాల్సినటువంటిదే తీసుకోవాలి, అందులో మనకు కావాల్సినటువంటి సమాచారం దొరికేదే తీసుకోవాలి, పబ్లిషర్ చెక్ చేయాలి, ఆథర్ చెక్ చేయాలి. అలాగే అది కష్టం అనిపిస్తే అదే టాపిక్ని వేరే ఆథర్ సింపుల్గా రాసింటాడు కదా, అది మనం తీసుకోవాలి. సింపుల్గా ఈ పాయింట్స్ అనమాట ఇందులో. ఆ తర్వాత హౌ టు రీడ్, ఎలా చదవాలి చూద్దాం. డిఫరెంట్ పీపుల్ ఫాలో డిఫరెంట్ వేస్ ఆఫ్ రీడింగ్ డిపెండింగ్ ఆన్ వాట్ దే ఆర్ రీడింగ్. చూడండి, అందరూ ఒకే రకమైనటువంటి వేని సెలెక్ట్ చేసుకోరు, డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేర్లో మీ వేరే ఏంటంటే మీరు చదవరు, ఏం లేదు, జస్ట్ వింటూ పోతారు కదా. అంటే ఇలా కూడా చదవడమే, వింటూ పోవడం కూడా ఒక చదివేటువంటిదే. మీరు గంట 2 గంటలు లేదా ఒక రోజంతా చదవాల్సినటువంటి టాపిక్ని ఎడ్యుకేర్ మీకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు చెప్పేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ హౌ టు రీడ్ కింద డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. స్టెప్ టు హెల్ప్ యూ బికమ్ ఏ బెటర్ రీడర్. బిగిన్ బై ద పాయింట్ ఇండెక్స్ ఫింగర్ ఆఫ్ ద ఈదర్ హ్యాండ్ ఆన్ ద టెక్స్ట్ దట్ యూ వాంట్ టు రీడ్. నువ్వు ఏదైతే చదవలుచుకున్నావు ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్తో నువ్వు స్టార్ట్ చేయి, వేలు అక్కడ పెట్టేసే లైన్ దగ్గర అని. ప్లేస్ యువర్ ఫింగర్ ఓకే ఆన్ ద లెఫ్ట్ మార్జిన్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద టెక్స్ట్. ఫస్ట్ లైన్ టెక్స్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి నువ్వు వేలు పెడుతూ చదువు. సింపుల్గా మీరు ఆల్రెడీ తెలిసిన విషయం ఇది. బుక్ ఎలా చదువుతాం, వేలు పెట్టి మనం చదువుకుంటూ వెళ్తాం, అదే పాయింట్స్ మీరు ఇక్కడ రాయాలంతే. అండ్ ప్లేస్ యువర్ ఫింగర్ అండర్ ద ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ కింద మీరు పెట్టాలి, ఫస్ట్ లైన్ మీద పెట్టరాదు, కింద పెట్టాలి. చూడండి, ఏ లైన్ అయితే చదవాలో ఆ లైన్ కింద పెట్టాలి. స్టార్ట్ రీడింగ్ అండ్ మూవ్ యువర్ ఫింగర్. చదువు, అలాగే ఎలా చదువుకుంటూ వెళ్తావు అలాగే మూవ్ చేయాలి ఫింగర్. వెన్ యూ రీచ్ ద ఎండ్ ఫస్ట్ లైన్ మూవ్ యువర్ ఫింగర్ డయాగ్నల్లీ డౌన్. ఇప్పుడు ఫస్ట్ లైన్ మీరు ఇలా చదివారు, అయిపోయింది, మళ్ళీ డయాగ్నల్గా దాన్ని తీసుకోవాలి. డయాగ్నల్గా అంటే ఈ ఫస్ట్ లైన్ యొక్క చివరి లైన్ నుంచి అడ్డంగా పోయి మళ్ళీ ఫస్ట్ లైన్ యొక్క సెకండ్ లైన్ యొక్క ఫస్ట్ లైన్కి రావాలి, అట్లా. ఓకే, బిగినింగ్ ఆఫ్ ద టెక్స్ట్ లైన్. కంటిన్యూ ద అబౌవ్ స్టెప్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఫింగర్ అంటిల్ యూ ఫినిష్ యువర్ రీడింగ్. ఓకే, దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వాట్ ఆర్ ద టిప్స్ టు ఇంప్రూవ్ ద రీడింగ్ కంప్రెన్షన్. రీడింగ్ కంప్రెన్షన్ చేయడానికి నీకు ఎటువంటి టిప్స్ కావాలో ఇక్కడ చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ టిప్స్. దెన్ ఫస్ట్ టిప్స్ టు ఇంప్రూవ్ కంప్రెన్షన్. ఫాలో దీస్ స్టెప్స్. ఫస్ట్ మేక్ రీడింగ్ ఏ హ్యాబిట్. రీడింగ్ ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. రీడ్ యాజ్ మచ్ యాజ్ రీడ్. నీకు ఎంత చదవాలనుకుంటే అంత చదివేసేయాలి. అంటే రీడింగ్ ఏది దొరికినా కూడా, ఏ పేపర్ దొరికినా, ఏ బుక్ చదివినా జస్ట్ రీడింగ్ చేసేటువంటి అలవాటు నీకు రావాలి. టేక్ ఎ బ్రేక్ వెన్ యూ ఆర్ టైర్డ్. కొద్దిగా బోర్ అనిపించింది, టైర్డ్ అనిపించింది, బ్రేక్ తీసుకోవాలి. ఎన్ష్యూర్ టు ఫైండ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ కాన్సన్ట్రేట్. నీకు ఎక్కడ చదివితే బాగా కాన్సన్ట్రేషన్ వస్తుందో ఆ ప్లేస్లో కూర్చొని చదవాలి. డిస్టర్బెన్స్ ఉన్న చోట కూర్చోరాదు. డిపెండింగ్ ఆన్ యువర్ షెడ్యూల్ చూజ్ ఎ టైమ్ టు రీడ్ ఎవ్రీ డే. నీ షెడ్యూల్ ప్రకారంగా ఏ షెడ్యూల్లో అయితే నువ్వు చదవడానికి గ్యాప్ ఉంటుందో ఆ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు చదవండి. ఒక వారం మొత్తం చదవాలి, వారానికి ప్లాన్ చేసుకోండి. ఎలా అనుకుంటే అలా మీరు ప్లాన్ చేసుకోండి. యూ స్టిక్ టు దిస్ రీడింగ్ టైం. ఏ రీడింగ్ టైంకి అయితే నువ్వు ఫిక్స్ చేసుకున్నావో అదే టైంకి నువ్వు స్టిక్ కావాలి, అంటే దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ కీప్ ఎ నోట్ బుక్ నియర్ బై టు రైట్ డౌన్ యువర్ థాట్స్. ఆ బుక్ చదివేటప్పుడు ఒక నోట్స్ పెట్టుకోండి, నోట్బుక్. అందులో మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటానో దాన్ని మీరు అక్కడ పాయింట్స్ చేసుకుంటూ వెళ్ళండి, రాసుకుంటూ వెళ్ళండి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే నో వాట్ యు ఆర్ రీడింగ్. నువ్వేం చదువుతున్నావు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఇఫ్ యు ఆర్ రీడింగ్ ఫర్ ఏ టెస్ట్ మేక్ ష్యూర్ యూ అండర్స్టాండ్ ద టాపిక్ వెల్. నువ్వు ఒకవేళ టెస్ట్ కోసం చదువుతున్నావు అనుకో, చాలా పక్కగా చదవాలి, నీట్గా చదవాలి, రిపీటెడ్గా చదవాలి, అలా అనమాట. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యే మాదిరి దాన్ని చదవాలి. ఇఫ్ నెససరీ రీరీడ్ ద టెక్స్ట్. యూ క్యాంట్ ఫాలో ద మోర్ యూ రీడ్ ద బెటర్ రీడర్. ఇక ఇంకోటి ఏమంటుంటే, ఇంకా అవసరం అనుకుంటే రిపీటెడ్గా ఆ బుక్ చదివేసేయండి, రిపీటెడ్గా. ఓకే, అలా అనమాట. ఫ్యాక్ట్స్ దాట్ అఫెక్ట్ రీడింగ్ కంప్రెన్షన్. రీడింగ్ కంప్రెన్షన్కి ప్రభావితం చేసే అంశాలు ఏంటి అని మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో. ఫస్ట్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్, పర్పస్, గోల్స్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేటువంటివి. ల్యాక్ ఆఫ్ మోటివేషన్, సరైనటువంటి చాలామంది బుక్స్ చదవరు ఎందుకోసం అంటే వాళ్ళకు ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది. అంటే పేరెంట్స్ చదివి ఉన్నారు కాబట్టి వాళ్ళకి చదువు విలువ తెలియదు, చదువు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వచ్చాడా స్కూల్ నుంచి, బుక్స్ పాడేశాడా, టీవీ చూసాడా, టీ తాగాడా, బయటికి వెళ్ళాడా, ఇదే ఉంటుందన్నమాట. కానీ అదే చదువుకున్న పేరెంట్స్ ఉంటే వచ్చిన వెంటనే ఏం చెప్తారు, మోటివేషన్ చేస్తారు. నాన్న ఈరోజు చదివే కదా, ఈరోజు లెసన్స్ విన్నావు కదా, ఈరోజు హోంవర్క్ చేసాయి, ఓకే ఇది ఇట్లా చేసాయి, డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారనమాట.
పర్పస్ చెప్తారు. చదువుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి గోల్స్ చెప్తారనమాట. డిఫికల్ట్ వొకాబులరీ ఒకవేళ ఆహ్, ఆ చదివేటువంటి టెక్స్ట్‌లో డిఫికల్ట్‌గా ఉందనుకో వొకాబులరీ అట్లాంటప్పుడు రీడర్ చదవలేడనమాట. ల్యాక్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ ఆ టెక్స్ట్‌కి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ లేకపోతే కూడా దాన్ని పూర్తిగా చదవలేడు. నేచర్ ఆఫ్ టెక్స్ట్ ఆ నేచర్ ఆఫ్ టెక్స్ట్ కూడా చాలా డిఫికల్ట్‌గా ఉంది. ఓల్డ్ ఇంగ్లీష్‌లో రాసారు. ఓల్డ్ లాంగ్వేజ్‌లో రాసారు. అది కూడా అర్థం కాదనమాట. ద టైప్ ఆఫ్ జాన్రా ఆఫ్ టెక్స్ట్ అది ఫిక్షన్, తర్వాత నాన్ ఫిక్షన్, పోయెట్రీ ఇవన్నమాట. వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఎస్సేస్ బాగా అర్థమవుతాయి. కానీ పోయెట్రీ అస్సలు అర్థం కాదు. ఇంకొంతమందికి పోయెట్రీ బాగా అర్థమవుతుంది. కానీ నాన్ ఫిక్షన్, నావెల్స్ లాంటివి అర్థం కావు. ద అమౌంట్ ఆఫ్ రీడింగ్ డన్ ఎంత చదివాము ఏంటనేటువంటిది లెక్క ఉండాలి. అంటే ఇక్కడ ఎంతవరకు చదివితే మనకు అర్థమవుతుంది అనేటువంటిది తెలియకపోవడం. ఓకే. తెలియక బుక్ మొత్తం చదివేసేయడం. ఒక యూనిట్ చదవండి అంటే 2 యూనిట్లు చదువుకురావడం. అదనమాట. ది ఎన్వైర్న్‌మెంట్ వేర్ యూ ఆర్ రీడింగ్. చదివేటువంటి వాతావరణం సరిగ్గా వాళ్ళకు అనుకూలించకపోవడం. ఇవన్నీ కూడా కారణాల వల్ల వాళ్ళు చదివేటువంటి కాంప్రిహెన్షన్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఇది ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అనమాట. రైటింగ్ స్కిల్స్ చూద్దాం తర్వాతి టాపిక్. ఈ రైటింగ్ స్కిల్స్‌లో మనకు వాట్ ఈస్ రైటింగ్ అండ్ వాట్ డస్ ఇట్ ఇన్వాల్వ్. రైటింగ్ అంటే ఏంటి? అందులో ఏముంటాయి చూద్దాం. రైటింగ్ ఈస్ ఎ కాంప్లెక్స్ స్కిల్. చూడండి రీడింగ్ అనేటువంటి ఒక స్కిల్ అది ఒక ఈజీగా జరిగితే రైటింగ్ అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఇప్పుడు మనకు ఎల్ఎస్ఆర్, డబ్ల్యూ ఉన్నాయి. రీడింగ్ ఎల్ అంటే లిజనింగ్, ఎస్ అంటే స్పీకింగ్, ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్ అనమాట. అంటే చివరిది ఇదనమాట. అంటే ఇది చాలా కష్టమైనది. ఇందులో అన్నీ కూడా కలిసి ఉంటాయి. కాంప్లెక్స్ స్కిల్ అనమాట. టు రైట్ వెల్ వన్ రిక్వైర్డ్ టు హావ్ కమాండ్ ఓవర్ ద వొకాబులరీ. అంటే రైటింగ్ స్కిల్స్ రావాలంటే ఏం చేయాలి? వాళ్ళకు కమాండ్ ఉండాలి. దేనిపైన వొకాబులరీ మీద ఉండాలి. సెంటెన్స్ స్ట్రక్చర్ మీద ఉండాలి. అండ్ దే షుడ్ హావ్ ఎ గుడ్ అవేర్‌నెస్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ పంక్చుయేషన్స్ అండ్ స్పెల్లింగ్. పంక్చుయేషన్ తెలిసి ఉండాలి. స్పెల్లింగ్స్ తెలిసి ఉండాలి. కదా! ఇవన్నీ తెలిస్తేనే మనం రాయడానికి ఉంటుంది. అప్పుడే మన ఎగ్జామినేషన్‌లో కూడా ఎందుకు రాయలేమంటే ఇవన్నీ విషయాలు మనకు తెలియవు కాబట్టి ఎగ్జామినేషన్‌లో 2 లైన్‌లు రాసి ఆపేస్తాం. అది అన్నమాట. రైటింగ్ ఇన్వాల్వ్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ థాట్స్. రైటింగ్ అంటే ఏంటి? మనకొచ్చినటువంటి ఆలోచనలు వరుసగా వరుస క్రమంలో రాయాలి. ఆర్గనైజేషన్ ఆఫ్ థాట్స్ అన్నమాట. అండ్ సీక్వెన్స్‌లో రాయాలి. అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాయాలి కూడా. ఓకే. ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ యాస్పెక్ట్స్ ఆఫ్ రైటింగ్. రైటింగ్‌కి సంబంధించి భావనలు చెప్పిన వాళ్ళు ఎవరంటే ట్రిసియా హెడ్జ్ అన్నమాట. స్పెల్స్ ఔట్ ద ఫాలోయింగ్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ ఆఫ్ రైటింగ్. ఏం చెప్తాడు ఈయన? ట్రిసియా హెడ్జ్ ఏం చెప్తాడంటే 3 అంశాలు చెప్తాడు. 3 భావనలు. ఒకటి ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్, ఆథరింగ్ స్కిల్స్ అన్నమాట. ఇంకోటి ద క్రాఫ్ట్ ఆఫ్ రైటింగ్, క్రాఫ్టింగ్ స్కిల్స్, ది ఆడియన్స్ అండ్ పర్పస్. ఈ 3 అంశాలు చెప్తాడు. ఓకే. ఫస్ట్ 2 ఈయన క్లియర్‌గా చెప్తాడు. ఈ మూడోది యాడ్ చేసామన్నమాట. అండ్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్‌లో ఏంటి? ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఒకే విధంగా రాయరు. అందరివి ఒకేసారి అర్థం కావు. ఒక్కొక్క రైటర్ యొక్క స్టైల్ ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు 'షేక్స్‌పియర్' బుక్సే మనం ఎందుకు ఇష్టపడతామంటే చాలా ఈజీగా ఉంటుంది ఆయన రైటింగ్. ఓకే. ఆయన స్టైలే డిఫరెంట్. మంచి మంచి స్టోరీస్ చాలా సింపుల్‌గా మన డైలీ మాట్లాడేటువంటి లాంగ్వేజ్‌లో రాస్తా ఉంటాడు. అంటే ఒక బుక్ అంటే ఇంగ ఒక స్టోరీ, నావెల్, డ్రామా అంటే ఇంగ ఆయనే గుర్తొస్తాడనమాట. హావింగ్ సంథింగ్ టు సే. ఓకే. ఒక ఆథరింగ్ స్కిల్స్ అంటే నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో ఆ విషయాన్ని అక్కడ చెప్పగలగాలి. ఓకే. చూపించగలగాలి. బీయింగ్ అవేర్ ఆఫ్ ద రీడర్. అవతల రీడర్‌ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏది రాస్తే అది రాసి పడేస్తే చదువుతారులే అని చెప్పేసి అనుకోరాదు. రీడర్‌ని టార్గెట్ చేస్తూ రీడర్ యొక్క ఆడియన్స్ యొక్క మనసును మనం అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా రాయాలి ఎప్పుడైనా. అంటే ఇది ఒక ఆథరింగ్ స్కిల్ అన్నమాట. ఆథరింగ్ స్కిల్స్ గురించి రాయండి అంటే మీరేం రాస్తారు ఇదే అన్నమాట. హావింగ్ సంథింగ్ టు సే ఫస్ట్ నువ్వు ఒక ఆథర్ కావాలి అంటే నీలో ఏదో ఒకటి చెప్పాలనేటువంటి ఆలోచన ఉండాలి. అలాగే అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే విధంగా రాసేటువంటి టాలెంట్ నీకుండాలి. అదనమాట. అండ్ వర్కింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ టు ఫైనల్ డ్రాఫ్ట్. ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి లాస్ట్ డ్రాఫ్ట్ దాకా బాగా వర్క్ చేయాలి. కరెక్ట్‌గా పని చేయాలి. అంటే పర్ఫెక్ట్‌గా రాయాలనమాట. హ్యాండ్ రైటింగ్ నీట్‌గా ఉండాలి. మంచి సెన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉండాలి. డెవలపింగ్ ద ఐడియాస్, సెన్స్ ఆఫ్ డైరెక్షన్స్, ఆర్గనైజింగ్ ద కంటెంట్ లాజికల్లీ ఇవన్నీ కూడా దీంట్లో ఉండాలి. ఆ తర్వాత క్రాఫ్ట్ రైటింగ్ అంటే రైటింగ్ స్టైల్స్ చూడండి ఇప్పుడు. క్రాఫ్టింగ్ అంటే రాయటం అక్కడ. మంచిగా రాయడం. ఎలా? మానిప్యులేటింగ్ ద స్క్రిప్ట్. రాసినటువంటి అనుకున్నటువంటి ఆ కాన్సెప్ట్‌ని నీట్‌గా ప్రెజెంట్ చేయాలి. అంటే హ్యాండ్ రైటింగ్ నీట్‌గా ఉండాలి మంచిగా. యూజింగ్ ద కన్వెన్షన్స్ సచ్ యాస్ స్పెల్లింగ్, పేజ్ లేఔట్ ఇవన్నీ కూడా ఉపయోగించాలి. గెట్టింగ్ ద గ్రామర్ రైట్. రైట్ గ్రామర్‌ని ఉపయోగించాలి. డెవలపింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్, రైటింగ్ ఐడియాస్, యూజింగ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ వొకాబులరీ టు బి అక్యురేట్ అండ్ టు ప్రొవైడ్ వెరైటీ. ఇవన్నీ కూడా ఉండాలి. అంటే మంచి గ్రామర్ ఉండాలి, మంచి రైటింగ్ ఐడియాస్ ఉండాలి, వొకాబులరీ ఉండాలి, అక్యురేట్‌గా తెలియచేయాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత ఆడియన్స్ అండ్ పర్పస్ చూద్దాం. ఇక్కడ థింక్ అబౌట్ లాస్ట్ ఫిల్మ్.
ఆడియన్స్ అండ్ పర్పస్ ఏంటి? ఆడియన్స్‌ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చూడండి వచ్చే సినిమాలన్నీ కూడా ఆడియన్స్‌ని టార్గెట్ చేసే వాళ్ళు తీస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనుషులు ఎటువంటి ఫ్యామిలీస్‌కి ఇష్టపడేటివేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండాలా. ఒక ట్రాజెడీ జరిగినా లాస్ట్‌కి హ్యాపీగా మూవీ ఎండింగ్ కావాలా. ఇప్పుడు మాత్రం అలా కాదు. చాలా హర్రర్‌గా డిఫరెంట్‌గా తీస్తున్నారు. అది అన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ మూవీ వాస్ థట్? ఇప్పుడు ఒకసారి చూడండి. మీరు నిన్న ఒక మూవీ చూసారు. ఆ మూవీ గురించి ఇప్పుడు ఆలోచించండి. ఏంటి? ఎటువంటి ఫిల్మ్ అది? ఎంటర్‌టైనరా? లేకుంటే ఫ్యామిలీ డ్రామానా? సీరియస్ స్టోరీయా? అది చూడండి. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్? ఎటువంటి వాళ్ళు చూస్తారు? డిడ్ ద ఫిల్మ్ మేకర్ మేక్ ద ఫిల్మ్? ఆడియన్సే చూస్తారు. ఆ యంగ్‌స్టర్సా? టీనేజర్సా? అడల్ట్సా? చిన్న పిల్లలా? అనేటువంటి. వాట్ డిడ్ ద ఫిల్మ్ మేకర్స్ వాంట్ టు సే? ఇదింతా కూడా అడిషనల్ చూడండి. జస్ట్ పర్పస్ ఎలా ఉంటుంది? ఆడియన్స్‌ని ఎలా చూజ్ చేస్తారనే దానికి ఒక ఐడియా రావడానికి నేను ఈ పాయింట్స్ చెప్తున్నాను. ఇదింత ఆడియన్స్ అండ్ పర్పస్. అంటే ఎవరికి రాస్తున్నామో ఎవరు చదవాలి? ఎవరికి సినిమా చూపిస్తున్నామో ఎటువంటి వాళ్ళు చూస్తారు అనేటువంటిది పర్పస్, ఐడియా మనకుండాలి. హౌ డు యూ నో దేర్ పర్పస్? ఎలా తెలుసుకోవాలి వాళ్ళ పర్పస్ అనేటువంటిది ఏంటి? ఇక్కడ ఇది ఇంపార్టెంట్. దేర్ ఆర్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్. ఈ రైటింగ్ పర్పస్‌కి మేజర్‌గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇన్ఫార్మ్. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది ఇన్ఫార్మ్ చేయడానికి రాస్తారు. ప్రేమ లేఖలు రాస్తారు. నీలో ఎంత ప్రేమ ఉందో తెలియచేయడానికి ప్రేమ లేఖ రాస్తారు. అంటే ఇన్ఫార్మ్ చేయడానికి రాస్తారు. పర్సువేడ్. నువ్వేం చేయదలుచుకున్నావు? నిన్ను అవతలి వ్యక్తిని ఎలా ఒప్పించాలి అనేటువంటి వాటి మీద రాస్తారు. టు పర్సువేడ్ అంటే అవతల వాళ్ళను ఒప్పించాలి. లేదా వాళ్ళను ఫీల్డ్‌లోకి తీసుకురావాలి అని. అండ్ టు ఎంటర్‌టైన్. వాళ్ళకు ఎంటర్‌టైన్ చేయడానికి. మీరు ఇంటి దగ్గర ఉంటారు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మీ పేరెంట్స్‌కి రాస్తారు. డైలీ రాస్తా ఉంటారు. అంటే వాళ్ళకి కూడా మీతో సంభాషణ చేసినట్టు ఫీలింగ్ రావాలి అన్నట్టుగా. టు ఎంటర్‌టైన్. కొన్ని జోక్స్ చెప్పి రాయడం, కొన్ని రకాలైనటువంటి స్టోరీస్ చెప్పడం. అలాంటి వాటికి మనం ఉపయోగిస్తాం. సో, ఇది ఇంపార్టెంట్ చూడండి. జస్ట్ టు ఇన్ఫార్మ్, టు పర్సువేడ్, టు ఎంటర్‌టైన్. ఈ 3 పర్పస్ ఆఫ్ రైటింగ్. క్రాఫ్టింగ్ స్కిల్స్ చూద్దాం. వాట్ ఆర్ ద కోహెసివ్ డివైసెస్? ఇందులో క్రాఫ్టింగ్ స్కిల్స్‌లో ఏమి ఉపయోగిస్తాము? క్వెషన్స్ చూడండి. ఇందులో ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. వాట్ ఆర్ ద కోహెసివ్ డివైసెస్? డివైసెస్ గురించి రాయండి అని చెప్పేసి అడుగుతారు. ఓకే. ఎ ఫ్యూ విత్ ఎగ్జాంపుల్స్ అని. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ టు హావ్ గుడ్ ఐడియా అబౌట్ ద ఆడియన్స్ బిఫోర్ రైటింగ్? రాయడానికి ముందు ఆడియన్స్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఎందుకు తెలియచేయండి అన్నాడు. ఎందుకు? వాళ్ళకు తెలుసుకునేటువంటి ఆలోచన అవసరం ఉంది అంటేనే మనం రాయాలి. స్పెసిఫై 2 స్పెల్లింగ్ రూల్స్. స్పెల్లింగ్ రూల్స్ గురించి రాయండి అని చెప్పేసి అడిగారు. విచ్ ఆర్ ద 2 కోహెసివ్ థట్ షో ఎ రిలేషన్‌షిప్ ఆఫ్ కాంట్రాస్ట్? కాంట్రాస్ట్ సంబంధించి 2 కోహెసివ్ డివైసెస్ గురించి చెప్పండి అన్నారు. ఓకే. ఇవి క్వెషన్సే ఇందులో క్రాఫ్టింగ్‌లో మనం నేర్చుకునేటువంటివి. ఇప్పుడు స్పెల్లింగ్, కోహెసివ్ డివైసెస్ గురించి చూద్దాం. స్పెల్లింగ్ అంటే స్పెల్లింగ్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. ఓకే. వాటి గురించి ఇక్కడ చూద్దాం డీటెయిల్డ్‌గా. ఓకే. దెన్ ఈ టాపిక్‌లో మనం రెండే విషయాలను బాగా టార్గెట్ చేస్తాం అన్నమాట. స్పెల్లింగ్ అండ్ కోహెసివ్ డివైసెస్ గురించి. ఓకే. వాటి అయితే ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ పెరిగేటువంటి ఈ కాలంలో మిస్టేక్స్ లేకుండా రాయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది కూడా కష్టం కూడా. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పెల్లింగ్స్‌ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆహ్, చేస్తా ఉంటారు. ఓకే. పర్ఫెక్ట్ ఇంగ్లీష్‌ని పక్కన పెట్టేసి. అయితే ఇక్కడ టెక్నాలజీస్‌లో ఉపయోగించేటువంటి స్పెల్లింగ్‌కి, తర్వాత మిగతా జనరల్ ఇంగ్లీష్‌లో ఉపయోగించేటువంటి ఇంగ్లీష్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రోజుల్లో మెయిల్స్ చేయడం, టెక్స్ట్ చేయడం, నావెల్స్ రాయడం, బుక్స్ రాయడం ఇదంతా కూడా కామన్ అయిపోయింది. అయితే వాటికి సంబంధించి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ రూల్ ఏంటంటే అనేటువంటిదన్నమాట. అంటే శబ్దం ఎలా వస్తుంది? అనే పదంగా వస్తుంది. అంటే ఎలా? గ్రీక్ పదంలో ఉన్నటువంటి గ్రీక్ చూడండి డబుల్ ఉందంటే గ్రీక్ అనేటువంటి పదం వస్తుంది. ఎలా వస్తుంది? సౌండ్ ఎలా వస్తుందంటే ఇవి 2 కూడా వచ్చినప్పుడు అంటే ముందు వచ్చి తర్వాత వస్తే దాన్ని ఎలా పలుకుతామంటే ఈగా పలుకుతాం. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. అచీవ్, బ్రీఫ్, చీఫ్, ఈల్డ్, గ్రీవెన్స్, ఫైర్స్, హైజీన్, హైజీన్, రిట్రైవ్, షీల్డ్, పీస్, ప్రీస్ట్, రిలీఫ్ చూడండి ఇలా. వీటన్నింటిలో ఏంటి ముందొచ్చింది. ఆ తర్వాత వచ్చింది. ఇక్కడ చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అయ్యేదేంటంటే ముందు ముందు ఇలాగే వస్తుంటాయి. ఇప్పుడు చూడండి ఫస్ట్ మీరు ఇదొకటి ఫిక్స్ కండి. ముందు వస్తే అని పలకాలి. ఓకేనా? ఇదొకటి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎక్సెప్షన్స్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా పలుకుతామంటే ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ హియర్
ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇక్కడ సితో అవి ఉండవన్నమాట. ఇక్కడైతే అన్నీ కూడా సి అవుతా ఉంటాయి కొన్ని చోట్ల. ఫియర్స్ ఇట్లా. ఇక్కడ చూస్తే వీటికి ఎక్సెప్షన్ ఈదర్, ప్రొటీన్, వెయిర్డ్, నీదర్, సీజర్ ఇలా అన్నమాట వీటికి. దెన్ ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి గివ్స్ దీస్ ఈఐ స్పెల్లింగ్. ఎలా? కన్సీవ్, సీలింగ్, డిసీవ్. ఇక్కడ ఈ తర్వాత ఐ వచ్చింది. ఓకే, వీటికి ఈ తర్వాత వచ్చింది. రిసీవ్, పర్సీవ్, రిసీప్ట్ ఇవన్నీ. అయితే కొన్నిసార్లు మనం ఐ తర్వాత వస్తే ఈ పలకాలి, కొన్ని పదాల్లో ఈ తర్వాత ఐ వస్తే ఇలా పలకాలి. కన్ఫ్యూజ్ కావద్దండి. ఐకి అటు ఇటు ఉంటుంది ఇది. ఓకే, ఐ తర్వాత ఈ వస్తుంది అనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ ఆఫ్టర్ సి అండ్ సి ఉన్నా లేకపోయినా లేకపోతే ఎస్పెషల్గా అప్పుడు ఈ అని పలకాలి. ఓకేనా? దట్ ఈస్. ఒకవేళ ఐ ఈ యాక్సెప్ట్ సి గివ్స్ సౌండ్ ఈ. ఓకే, అది ఇట్లా ఇచ్చాడు. అంటే ఒకవేళ సి లేకపోతే యాక్సెప్ట్ ఆఫ్టర్ సి లేకపోతే దాన్ని ఇలా పలకాలి. సింపుల్గా చూడండి, ఈ అని పలకండి. ఓకే, దాని ఇక్కడ చూడండి ఐ చూడండి, ఇది ఎలా వస్తుందంటే హే దీంట్లో ఉన్నటువంటి సౌండ్ వస్తుంది. వే దీంట్లో ఉన్నటువంటి సౌండ్ అనమాట. ఏవై ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఈ ఐ తోటి ఐ తోటి కాకుండా ఇలా సౌండ్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఐ కంటే ఐ తర్వాత ఈ వస్తే మనం ఈ పలికాం కదా అక్కడ. ఇప్పుడు ఈ ఆ తర్వాత ఐ వస్తే ఎలా పలకాలి? ఐగా పలకాలి. ఓకే, ఐగా పలకాలి దీన్ని. ఈ ఐని ఐగా పలకాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 కదా, 8 ఏ వై సౌండ్ వస్తుంది. వెయిట్ అండ్ హెయిర్, neighbor, ఫెయిన్, దెన్ నెక్స్ట్ వెయిన్ అండ్ రెయిన్, ఇన్వే ఇవన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. రిసీవ్, డిసీట్, క్యాషియర్, డీజిల్ చూడండి ఈ సౌండ్ వస్తుంది. డీజిల్. దెన్ ఇక్కడ పీస్, షీల్డ్, ప్రీస్ట్. ఇక్కడ చూడండి నీజ్ 8 సౌండ్. ఓకే, నీస్ కూడా అని అంటారు దీన్ని. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఇలాంటి గ్యాప్స్ ఇస్తాడు, వీటిని ఫిల్ చేయండి అని చెప్పేసి. ఇక్కడ చూడండి బ్రీఫ్, IEF, బ్రీఫ్, కన్సీట్, డిసీవ్, ఫ్రెండ్, ఫారిన్. ఓకే, దెన్ రిట్రైవ్, షో, షీల్డ్. అక్కడ చెప్పినటువంటి ఇక్కడ గ్యాప్ ఇచ్చాడు. ఓకే, ఇది నెక్స్ట్ ఎల్ రూల్ తెలుసుకుందాం. సింగిల్ ఆర్ డబుల్ ఎల్. కొన్ని చోట్ల సింగిల్ ఎల్ ఉంటుంది, కొన్ని చోట్ల డబుల్ ఎల్ ఉంటుంది. ఇలా ఎలా వస్తుందంటే ఇక్కడ ఆల్ అనేటువంటిది ఉంది, తర్వాత మోస్ట్ అనేటువంటిది ఉంది. ఇవి రెండు కలిసాయి అనుకోండి, అప్పుడు ఆల్మోస్ట్ అని మళ్ళీ డబల్ ఎల్ రాయకూడదు, ఒక ఎల్ తీసేయాలి. ఆల్కి ఏవైనా కలిసినాయి అనుకోండి, ఒక అడ్వర్బ్స్ కానీ ఇంకా మిగతావి, అప్పుడు మనం దాన్ని తీసేయాలి. ఇక్కడ చూడండి, కాంపౌండ్ వర్డ్ చేసినప్పుడు డబుల్ ఎల్ ఉంటే దాన్ని ఒకదాన్ని తీసేసి సింగిల్ ఎల్ చేయాలి అని చెప్పేసి. డబుల్ ఎల్తో ఎండ్ అయ్యేటువంటి వాటితో ఏదైనా ఒక పదం కలిసి మనం కాంపౌండ్ చేస్తే అప్పుడు ఫస్ట్గా ఉన్నటువంటి డబల్ ఎల్స్లో ఒకటి తీసి రాయాలి. ఆల్మోస్ట్, ఆల్రెడీ, ఓకే, ఆల్ రైట్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. ఆల్వేస్, ఆల్దో, ఫుల్ఫిల్, స్కిల్ఫుల్, వెల్కమ్ ఇక్కడ సింగిల్ ఎల్ ఇలా అనమాట. నెక్స్ట్ ఫుల్ ఉంది, ఇక్కడ డబల్ ఎల్ ఒక చోట ఉంది, సింగిల్ ఎల్ ఒక చోట ఉంది. ఈ డబల్ ఎల్ ఎప్పుడు ఉండాలి, సింగిల్ ఎల్ ఎప్పుడు ఉండాలి చూద్దాం. ఇది కూడా ఒక రూలే అనమాట. ఇక్కడ ఒకే పదం ఉందనుకోండి, ఫుల్ అనేటువంటి ఒకటే సిలబుల్ ఉంది అనుకోండి, అప్పుడు మనం డబుల్ రాయాలి. లేదు అది ఒక పదంలో వచ్చింది, అయితే దాని తర్వాత ఇంకా కొన్ని సిలబుల్స్ ఉన్నాయి, అంటే పెద్దగా ఉందన్నమాట ఆ వర్డ్ ఉన్నప్పుడు, అప్పుడు మనం సింగిల్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటిఫుల్. ఈ ఫుల్ తర్వాత ఫిల్ కంటే ముందు ఇంకా చాలా పదాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎప్పుడైతే ఎక్కువ పదాలు వస్తాయో, ఎక్కువ సిలబుల్స్ వస్తాయో, 2 లేదా అంతకంటే ఎక్కువ, అప్పుడు మనం సింగిల్ ఎల్ రాయాలి. ఫిట్ఫుల్, సక్సెస్ఫుల్, కేర్ఫుల్, పెయిన్ఫుల్, టియర్ఫుల్, కలర్ఫుల్ ఇవన్నీ సింగిల్ ఎలే వస్తాయి. ఓన్లీ ఫుల్ పదం రాస్తాం కదా, అప్పుడు మాత్రమే డబుల్ రాయాలి. ఓకేనా? దెన్ ఆఫ్టర్ కీప్ బోత్ ఎల్స్ వెన్ ఎండింగ్ LY. ఒకవేళ డబుల్ ఎల్ వచ్చిన తర్వాత LY రాయాల్సి వస్తే అప్పుడు సింగిల్ ఎల్ రాయకూడదు, డబల్ ఎల్ రాయాలి. ఒకవేళ వై రాయాల్సి వస్తే పక్కల, ఇగో ఇక్కడ చూడండి, వై ఇలా రాయాల్సి వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, డబల్ ఎల్ రాసి పెట్టాలి. ఫెయిత్ఫుల్ మళ్ళీ సింగిలే, ఫెయిత్ఫుల్లీ అనాలనుకుంటే డబల్ ఎల్ రాయాలి. సక్సెస్ఫుల్ ఒకటే ఎల్. ఓకే, ఇంతవరకే సక్సెస్ఫుల్. డబల్
వై రాయాలి అంటే సక్సెస్ఫుల్లీ అలా అనమాట. వై రాయాలంటే మళ్ళీ ఒక ఎల్ యాడ్ చేయాల్సిందే. పీస్ఫుల్లీ, హెల్ప్ఫుల్లీ ఇలా అనమాట. ఆ తర్వాత ఇంకొకటి చూడండి. దిస్ సేమ్ రూల్ అప్లైస్ ఎండింగ్ ఎల్వై. ఇక్కడ కూడా ఒక సింగిల్ ఉందంటే ఇక్కడ డబుల్ ఎల్ చేయాలి. యాక్చువల్‌గా ఉంది. యాక్చువల్లీ అనాలనుకోండి అప్పుడు యాక్చువల్లీ డబుల్ ఎల్ యాడ్ చేయాలి. కూల్ ఉంది. కూల్లీ డబుల్ ఎల్. ఎస్పెషల్లీ. జనరల్లీ ఇలా అన్నమాట. అండ్ తర్వాత సింగిల్ ఎల్ వెన్ ఎండింగ్ ఎల్వై. కొన్నిసార్లు సింగిల్ ఎల్‌తోనే మనం వైని రాస్తాం. ఎలా రాస్తామంటే కంప్లీట్ ఉంది. కంప్లీట్‌లీ అంటే సింగిల్ ఎల్ వై ఇలా రాస్తాం. కంప్లీట్‌లీ, ఫ్రెండ్లీ, లవ్లీ, క్విక్‌లీ ఇలాంటి పదాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఎక్సెప్షన్స్. అయితే వీటికి కొంత ఎక్సెప్షన్ ఇచ్చారు ఎల్‌వైకి. ఎలా బిజీ ఉందనుకోండి, బిజీలీ సింగిల్ ఎల్ రాయాలి. క్రేజీ అంటే వై ఆల్రెడీ ఉంది ఆ పదంలో. వై ఆల్రెడీ పదంలో ఉంది అంటే ఇప్పుడు మనం మళ్ళీ వై యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తామంటే ఆ వైని ఐ చేసి తర్వాత ఎల్‌వై యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి బిజీ ఉంది. బిజీ తర్వాత వై ఉంది. ఈ వైని ఏం చేసేసాం ఇక్కడ బిజీ ఎస్ఐ చేసాం. ఐ చేసాం. దాని తర్వాత ఎల్‌వై యాడ్ చేస్తాం. ఓకేనా? బిజీలీ, క్రేజీలీ, హంగ్రీలీ, హ్యాపీలీ ఇలా వీటికి మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఇవి వీటికి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు కొహెసివ్ డివైసెస్. కొహెసివ్ డివైసెస్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. చాలా సార్లు మనం మాట్లాడేటప్పుడు అండ్, బట్, దౌ, దీస్ తర్వాత బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఓకే. సో, దట్ ఇవన్నీ ఉపయోగిస్తా ఉంటాం కదా! వీటిని మనం కొహెసివ్ డివైసెస్ అంటారు. అంటే ఈ కొహెసివ్ డివైసెస్ వల్ల ఏం జరుగుతుందంటే ఒక లాంగ్వేజ్ కన్‌స్ట్రక్షన్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. చెప్పదలుచుకున్నటువంటి విషయం మీనింగ్‌ఫుల్‌గా చెప్పగలుగుతాం. అది అన్నమాట ఇక్కడ. ఓకే. సో, ఈ కొహెసివ్ డివైసెస్ ఇక్కడ ఉన్నాయి కదా! ఇవన్నీ వీటిని మనం కనెక్టివ్స్ అని కూడా అంటారన్నమాట. కనెక్టివ్స్ వీటి యొక్క విధి ఏంటి? వాటి యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ కొహెసివ్ డివైస్ ఏంటంటే ఇక్కడ మనకు అండ్ ఇచ్చారు. అండ్ అంటే మనం దేనికి ఉపయోగిస్తాం? రెండింటిని కలపడానికి. ఎ సింపుల్ అడిషన్ అన్నమాట. 2 అండ్ 4 ఎంత అవుతుంది? 6 అట్లా అన్నమాట. ఏ రిలేషన్‌షిప్ ఆఫ్ సిమిలారిటీ ఒకే రిలేషన్‌షిప్ ఉన్నటువంటి 2 వస్తువులను చెప్పడానికి. ఏ రిలేషన్‌షిప్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధించి చెప్పడానికి మనం ఈ అండ్‌ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. ఓకే. వాళ్ళిద్దరికి కలిపి. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ వెల్కమ్. అండ్ సూ ఈస్ ఎ స్మార్ట్ అండ్ హార్డ్ వర్కింగ్. అండ్ ఇంకొకటి హి డిడ్‌ంట్ నోటీస్ ద బనానా పీల్ ఆన్ ద రోడ్ అండ్ స్లిప్డ్. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇది. అంటే అది బనానా పీల్ తోలు అక్కడ పడింది చూడలేదు. కానీ అది తొక్కేసాడు దాని మీద అండ్ అక్కడ పడిపోయాడు అని చెప్పేసి. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ చూపడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఓకే. దెన్ బై, ఎట్ వీటి రెండింటిని ఏంటంటే కాంట్రాస్ట్ వ్యతిరేకమైనటువంటి భావాన్ని చూపడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఈస్ టాలెంటెడ్ బట్ డజంట్ ప్రాక్టీస్. వాడు టాలెంటెడే కానీ ప్రాక్టీస్ చేయడు రెగ్యులర్‌గా. సోమరిపోతని. సో ఆర్. ఓకే. ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్ చూపిస్తాం అనమాట ఈ రెండింటికి. ఐ వాస్ టైర్డ్ సో ఐ వెంట్ టు బెడ్. బాగా అలసిపోయాను కాబట్టి నేను పడుకున్నాను అని చెప్పేసి. అండ్ డూ యూ జనరల్లీ ట్రావెల్ బై బస్ ఆర్ ట్రైన్? జనరల్‌గా మీరు ఏ బస్ మీద చూసుకుంటారు? ఇక్కడ చాయిస్ అనమాట. ఆర్ అనేటువంటిది వచ్చిందనుకోండి చాయిస్‌ని ఉపయోగించడానికి ఉపయోగిస్తాం. మీరు బస్సు ట్రావెల్ చేస్తారా? ట్రైన్ ట్రావెల్ చేస్తారా? అని చెప్పడానికి ఉపయోగించారు. ఓకే. ఇక్కడ కొన్ని మీకు వర్కౌట్ ఇచ్చారన్నమాట. మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంకొక టేబుల్ కూడా ఉంది. అది కంప్లీట్‌గా ఉంటుంది. ఇది బాగా నేర్చుకోండి. మీరు స్క్రీన్ ఇక్కడ షాట్ తీసుకొని యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఏంటి అనేటువంటిది ఇక్కడ అన్ని ఇచ్చారు. యాజ్ చూడండి. ఇక్కడ యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే టైమ్, కాజ్‌కి సంబంధించినప్పుడు ఉపయోగిస్తాం. ఐ సా హిమ్ యాజ్ హి వాస్ క్రాసింగ్ ద రోడ్. అంటే అప్పుడు క్రాస్ చేసేటప్పుడు చూసాను ఆ మనిషిని అని. అంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు అంటే అదొక టైమ్‌కి సంబంధించింది. దే లెఫ్ట్ ఎర్లీ యాజ్ ఇట్ వాస్ అబౌట్ టు రెయిన్. అంటే వచ్చేటువంటి సూచన ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా బయలుదేరారు. అంటే అక్కడ ఒక రీజన్ ఉంది. ఎందుకు బయలుదేరారు? రీజన్ అంటే వర్షం వచ్చే సూచన ఉంది అని చెప్పారు. అంటే ఒక టైమ్‌ని, ఒక కాజ్‌ని తెలియచేయడానికి మనం యాజ్ ఉపయోగిస్తాం. ఆ తర్వాత సిన్స్ చూడండి. సిన్స్ కూడా సేమ్ మీనింగే. ఓకే. టైమ్, కాజ్ చెప్పడానికి. వైల్ కూడా టైమ్ అండ్ కాంట్రాస్ట్ చెప్పడానికి. అండ్ ఆల్‌దో కన్సెషన్ కోసం. కన్సెషన్ అంటే ఆల్‌దో ఎలా? ఆల్‌దో ఇట్ రెయిన్డ్ హెవీలీ లాస్ట్ ఇయర్ వి హావ్ అక్యూట్ వాటర్ స్టోరేజ్. మాకు ఆల్‌దో అంటే వర్షం బాగా కురిసినా కూడా ఇప్పుడు మాకు సరైనటువంటి వాటర్ స్టోరేజ్ లేదు అని చెప్పేసి కన్సెషన్. థౌ హీ హాడ్ డన్ హిస్ బెస్ట్ ద హయ్యర్ అథారిటీస్ రిప్రిమెండెడ్ హిమ్. ఆయన ఎంత కష్టపడి బెస్ట్‌గా పెర్ఫార్మన్స్ చేసినా కూడా మందలించినారంట. ఓకే. ఇదన్నమాట. అయినా కూడా అది జరిగింది అని చెప్పేసి. ఓకే. దెన్ వేరెవర్ ఇది ప్లేస్‌కి సంబంధించి ఉపయోగిస్తాం.
ఇఫ్ అన్లెస్ ఇది అడిషన్స్ కి సంబంధించి ఉపయోగిస్తాం. ఆఫ్టర్, బిఫోర్, అంటిల్, వెన్, వెనెవర్ ఇవన్నీ కూడా మనం టైంకి సంబంధించి ఉపయోగిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ అంటిల్ ఐ కమ్. ఓకే, కాల్ మీ వెన్ యూ గెట్ ఎ ఛాన్స్, అంటే ఎప్పుడైతే ఛాన్స్ తీసుకుంటావు అప్పుడు నాకు కాల్ చేయని చెప్పి. ఓకే, ఇది టైంకి సంబంధించి చెప్తాం. బికాస్ కాజ్కి చెప్పాలి, ఒక కారణం చెప్పడానికి ఉపయోగిస్తాం. హీ కేమ్ లేట్ టు ద క్లాస్ బికాస్ హీ మిస్డ్ ద బస్. కారణం చెప్పడానికి ఉపయోగిస్తాం బికాస్ని. ఐ కేమ్ టు లేట్ సార్ బికాస్ ఐ మిస్డ్ బస్ అని చెప్పేసి అంటారు చాలాసార్లు క్లాస్ లేట్ వచ్చినప్పుడు. యాజ్ ఇఫ్, యాజ్ దౌ ఇవి మేనర్ చెప్పడానికి. మేనర్ అంటే ఆ వ్యక్తి ఎటువంటి మేనర్లో ఉన్నాడని. షీ లుక్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ స్లీపీ. ఆమె మొహం చూస్తుంటే నిద్రతో పడుకొని బాగా లేచినట్టు ఉంది ఇప్పుడే అన్నట్టు ఉంది, అంటే మేనర్ అనమాట అది. అండ్ ఇఫ్ ఓన్లీ, ఇన్ కేస్, ప్రొవైడెడ్ దట్ ఇవన్నీ కూడా కండిషన్సే అనమాట. చూడండి, ప్రొవైడెడ్ కూడా కండిషన్గా ఉపయోగిస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ అండర్టేక్ దిస్ ఆర్డర్ ప్రొవైడెడ్, అంటే ఇక్కడ ఇఫ్ అని, ఇఫ్ దట్ 50% పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, దట్ ఈస్. అండ్ సో దట్ ఇది పర్పస్, రిజల్ట్ కోసం. అండ్ నౌ చెక్ ఇది టైం కోసం, ఎట్ కాంట్రాస్ట్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, ఇవన్నీ కూడా మనకు కొహెసివ్ డివైసెస్ కిందకే వస్తాయి. ఈ కొహెసివ్ డివైసెస్ వల్ల ఏంటంటే లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా మనం ప్రెజెంట్ చేయగలుగుతాము. ఓకే, ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇందులో మనం స్పెల్లింగ్, కొహెసివ్ రెండు పూర్తి చేస్తాం. ఇప్పుడు రెండింటిని కంబైన్ చేద్దాం. కంబైనింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఏంటి అంటే, రీడింగ్ అండ్ కంబైన్ కనెక్షన్ ఉంటుంది. ప్రివ్యూ స్కిల్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ రీడింగ్ ఆన్ రైటింగ్, ఛాలెంజింగ్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. ఇక్కడ ఛాలెంజెస్లో రీడింగ్ రైటింగ్లో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఏంటనేటువంటి చూస్తాం. రీడింగ్ రైటింగ్ సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం ఎలా ఉంది చూస్తాం. ప్రీ రీడింగ్ స్కిల్స్, అలాగే రీడింగ్ రైటింగ్ కనెక్షన్ ఏంటి చూస్తాం. ఇక్కడ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయంటే, వాట్ ఆర్ ప్రీ రైటింగ్ స్కిల్స్ అనమాట, సారీ ప్రీ వీవింగ్ స్కిల్స్. ప్రీ వీవింగ్స్ సంబంధించినటువంటి ఏంటి అంశాలని అడుగుతారు అనమాట. హౌ డు దే హెల్ప్ ఇన్ రీడింగ్? అండ్ ఆఫ్టర్ రీడింగ్ ద లెసన్, డూ యూ థింక్ దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్ బిట్వీన్ రీడింగ్ అండ్ రైటింగ్? ఒక లెసన్ చదివిన తర్వాత రీడింగ్కి రైటింగ్కి ఏదైనా దగ్గర సంబంధం ఉందా? కారణాలు తెలియచేయండి అంటారు. టేక్ అబౌట్ ఎ ఫ్యూ ఛాలెంజెస్ వన్ ఫేసెస్ వైల్ రీడింగ్ అండ్ రైటింగ్. రీడింగ్ రైటింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయో తెలియచేయండి అన్నాడు. హౌ డస్ రీడింగ్ ఇన్ఫ్లుయెన్స్ రైటింగ్? రీడింగ్ అనేటువంటిది రైటింగ్కి ఎలా ప్రభావితం చూపుతుంది చెప్పండి అన్నాడు. చాలా సింపుల్ స్టెప్స్ చూడండి ఇక్కడ. రీడింగ్ అండ్ రైటింగ్ కనెక్షన్ ఏంటంటే, దేర్ ఈస్ అ స్ట్రాంగ్ కనెక్షన్ బిట్వీన్ రీడింగ్ ఎబిలిటీ అండ్ రైటింగ్ ఎబిలిటీ. అండర్స్టాండింగ్ దిస్ కనెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ టు బికమ్ ఎ బెటర్ రీడర్ అండ్ రైటర్. బెటర్ రీడింగ్ కావాలి, బెటర్ రైటర్ కావాలి అంటే ఈ రెండింటికి కూడా కనెక్షన్ చాలా అవసరం. కనెక్షన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. హవెవర్ నాట్ ఆల్ రీడర్స్ ఆర్ రైటర్స్. చూడండి, అందరు చదివిన వాళ్ళంతా రీడర్స్ అయిపోరు, రాసే వాళ్ళంతా కూడా రైటర్స్ అయిపోరు. ఎవరవుతారు? కొంతమంది మాత్రమే అవుతారు. ఎవరికైతే కంప్లీట్గా అవగాహన ఉందో వాళ్ళు మాత్రమే. అంటే దానికోసం ఏం చేయాలి? మనం న్యూస్ పేపర్ చదవాలి, మ్యాగజైన్స్ చదవాలి, నావెల్స్ చదవాలి రెగ్యులర్గా. ఆల్ రైటర్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ మస్ట్ బి రీడర్స్. ఇప్పుడు ఈ రోజుల్లో మంచి రచయితలు అంతా కూడా ఎవరు? వాళ్ళు ఓన్లీ రాస్తూనే ఉంటారంటే కాదు, మంచిగా చదివేటువంటి వాళ్ళు. బెస్ట్ రీడర్సే బెస్ట్ రైటర్స్ అవుతారు. ఓకే, రీడింగ్ ఈజ్ అ సపోర్ట్ ఆఫ్ రైటింగ్ అండ్ రైటింగ్ ఇండికేట్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ టెక్స్ట్ యూ రీడ్. రీడింగ్ ఏంటి? రైటింగ్ని సపోర్ట్ చేస్తుంది. రైటింగ్ ఏంటి? నువ్వు రీడింగ్ చేసేదానికి అండర్స్టాండ్ కావడానికి కావాల్సిన టెక్స్ట్ నీకు చెప్తుంది. అండ్ వాట్ ఈస్ వీవింగ్? వీవ్ అంటే చూడండి, వీవింగ్ చేయడం ఏంటి? ఒక మూవీ వచ్చిన తర్వాత వీవ్ రాస్తారు అక్కడ. ఓకే, రీవీవ్ కూడా రాస్తారు, వీవ్ కూడా రాస్తారు. వీవ్ అంటే ఇక్కడ చూడండి, ప్రివ్యూయింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అబౌట్ ఎ టెక్స్ట్ బిఫోర్ రీడింగ్ ద ఎంటైర్ బుక్. ఎంటైర్ బుక్ చదవడానికి ముందు చెప్పేటువంటిది ప్రిడిక్షన్స్ అనమాట. మూవీ రిలీజ్ కావడానికి ముందు ప్రివ్యూ ఇలా చేస్తారు, అలా ఉంటుంది మూవీ, ఇలా ఉంటుంది, అలా ఇలా అని చెప్పేసి న్యూస్ పేపర్లో దంచి రాసేస్తారు. అంటే దీంతో ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయి ఆ మూవీ తప్పకుండా చూడాలనుకుంటాడు ఆడియన్స్. అలా అనమాట. అంటే ప్రివ్యూ అంటే బుక్ చదవడానికి ముందు చేసేటువంటి ఒక అసెస్మెంట్. ఎ రీడర్ విల్ ప్రివ్యూ ఎ టెక్స్ట్ బిఫోర్ రీడింగ్ ఇట్, క్విక్లీ లుక్ ఎట్ ద టెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద టెక్స్ట్. ఆ బుక్ చదవడానికి ముందు జస్ట్ చూస్తాడు, అలా చూసి ఎస్టిమేట్ చేస్తాడు. దాన్ని ప్రివ్యూ అంటారు. దిస్ ఎనేబుల్ ద రీడర్ టు గెట్ ఎ సెన్స్ ఆఫ్ వాట్ ద టెక్స్ట్ ఈస్ అబౌట్. అంటే ఇది ఏం చెప్తుందంటే ఏం గురించి తెలియచేస్తుంది ఈ టెక్స్ట్ అనేటువంటిది చూస్తారు. మీరు థంబ్నెయిల్ చూసారనుకోండి, మన ఎడ్యుకేట్ యూట్యూబ్లో ఎడ్యుకేట్ థంబ్నెయిల్ చూసిన వెంటనే అమ్మో ఇందులో మనకు కావాల్సినటువంటి టాపిక్స్ అన్ని చెప్పారు సార్ ఇక్కడ అన్ని పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేస్తారన్నటువంటి ఐడియా వస్తుంది. అంటే ప్రివ్యూ అనమాట. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బిఫోర్ రీడింగ్ ఇట్ క్లోజ్లీ. మనం రాసిన దానికి ముందు అన్ని కూడా అందులో ఏమేమి ఉన్నాయి ఏంటనేటువంటిది ఒక అంశం పెట్టేస్తాం అనమాట. అదే ప్రీవ్యూవింగ్. హియర్ ఆర్ సమ్ టిప్స్ టు హెల్ప్ యూ టు ప్రివ్యూ ద టెక్స్ట్. ప్రివ్యూ ఎలా చేయాలి? ఫస్ట్ రీడ్.
రీడ్ ద టైటిల్. ద టైటిల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద టెక్స్ట్. ఏంటి బుక్ చేతుల్లోకి తీసుకుంటాం, ఆ బుక్ చేతుల్లోకి తీసుకుంటే ఆ టైటిల్ చదువుతాం, అది ప్రీవ్యూ వే. నెక్స్ట్ హెడ్డింగ్ చదువుతాం, ఇండెక్స్ చదువుతాం, అందులో ఇంకా ఏమేమి ఉన్నాయనేటువంటిది జస్ట్ గ్రాఫ్స్ చూస్తాం, అవన్నీ కూడా. ఫైనల్గా ఏంటి, లుక్ ఫర్ ఎనీ పిక్చర్స్, నోటీస్ ద టెక్స్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్. ఇక పిక్చర్స్ ఏమున్నాయి బుక్లో అవి చూస్తాం, ఇంకా పార్ట్స్ ఏమున్నాయి అవి చూస్తాం. ఇప్పుడు మనం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకున్న వెంటనే ఆ కవర్ పేజ్ చూస్తాం, ఇది ఫౌండేషన్ కోర్స్ సెమిస్టర్ 1 అని రాసి ఉంటుంది, అది టైటిల్ చూస్తాం, అంటే ఇది మనకు సంబంధించింది అని అర్థం చేసుకుంటాం. ఏముందని టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఇండెక్స్ ఉంటుంది, బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఇలా ఉంటాయి అనమాట. అంటే ప్రతి బ్లాక్లో కూడా 3 పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ అర్థం చేసుకుంటాం. ఇది అనమాట ఛాలెంజెస్ ఇన్ రీడింగ్ రైటింగ్. రైటింగ్లో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే, ఫస్ట్ది, లైక్ ఆల్ లెర్నింగ్స్ వన్ మే ఫేస్ మెనీ ఛాలెంజెస్ లైక్ రీడింగ్ అండ్ రైటింగ్. రైటింగ్లో అందరూ కూడా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్. ఏంటి, సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ కుడ్ బి రీకాలింగ్ స్పెల్లింగ్స్, గ్రామర్, పంక్చువేషన్ రూల్స్ అండ్ డిఫికల్టీ ఇన్ గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎ రైటింగ్ టాస్క్, పూర్ వొకాబులరీ, ఇనెబిలిటీ టు ఆర్గనైజ్ ఐడియాస్. చూడండి, ఛాలెంజెస్ ఏంటంటే ఇవి మీరు రాయాల్సినటువంటి ఛాలెంజెస్. అంటే సింపుల్గా పాయింట్ బై పాయింట్ రాయండి. ఓకే, రీకాలింగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్, పంక్చువేషన్ రూల్స్ మిస్టేక్, difficulty in understanding the topic, difficulty in starting the writing task, poor vocabulary, inability to recognize the idea. ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అనమాట. అండ్ ఓన్లీ వే టు ఓవర్కమ్ దిస్ ఈజ్ ప్రాక్టీస్. అన్నింటికి వెళ్ళి బయటపడాలంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రాక్టీస్ ముఖ్యంగా ఉండాలి. ప్రాక్టీస్ ఉంటేనే అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. నోయింగ్ వాట్ యూ నీడ్ టు రీడ్ ఆల్ వెల్ హెల్ప్ ఇన్ చూసింగ్ ద అప్రోప్రియేట్ లెర్నింగ్ స్ట్రాటజీ. సో మీకు చదువుకోవాలి, నేర్చుకోవాలంటే ఒక స్ట్రాటజీ చూస్ చేసుకోవాలి, ఆ స్ట్రాటజీ ప్రకారంగా మనం దాన్ని క్లియర్ చేయాలి. రిమెంబర్, రీడింగ్ ఇంట్రడ్యూసెస్ యూ టు గ్రేట్ ఐడియాస్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఎబిలిటీ టు థింక్ అండ్ రైట్. రీడింగ్ అనేటువంటిది మీకు రాయడానికి, ఆలోచన చేయడానికి, ఇవన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది మీరు ఎడ్యుకేట్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో నేర్చుకున్నారు. సో అన్నీ కూడా మనం ఇందులో ఏం చేసామంటే రైటింగ్ సంబంధించి అన్ని విషయాలు ఇక్కడ నేర్చుకున్నాం. రీడింగ్ అంటే ఏంటి, రీడింగ్ సంబంధించినటువంటి సవాళ్ళు ఏంటి, ప్రశ్నలు అవన్నీ కూడా చూసాం, కంబైన్ చేసాం రీడింగ్ రెండింటికి కూడా. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడ మీకు నెక్స్ట్ టాపిక్ ఏది కావాలో కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీకు మీకు ప్రజెంట్ చేశాను కదా ఫ్రీగా, ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు ప్రతి అప్డేట్ కూడా వస్తుంది. మీరు ప్రత్యేకంగా మళ్ళీ చదివే అవసరం లేదు. జస్ట్ మీరు ఏదో పని చేసుకుంటూ ఉంటారు కదా, ఆ పని చేసుకుంటూ కూడా ఈ లెసన్ని వినవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.